అయ్యా, మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగని విడిచిపెట్టండి, నేను ఆంధ్రదేశానికి తీసుకెడతానన్నాడు. అనగానేట గభాలన గంగ పైనుంచి కిందకి దూకింది స్త్రీ రూపంలో. తల్లి తెల్లటి వస్త్రాలతో నిలబడేటప్పటికీ ఇవన్నీ గౌతముడు కోరుకున్నవి కావు. గంగా దర్శనం అయింది ఆయనకి. వెంటనే రెండు చేతులు ముగిలించన్నట్ట, తల్లిలో ధన్యపు పుణ్యపు ముల్లోకములకు శుద్ధి ఒనరించదవు ఉత్పుల్లాబ్జలోచన, నన్ను చల్లగా నిర్మలుని చేయు శంకరు రాణి, ఓ శంకరుని రాణి. అమ్మా, పుల్లాబ్జలోచన, తామరపూల వంటి కనులున్నదానా తల్లి, లోకాలన్నింటినీ రక్షించేదానా, పాపాలు కడిగేదానా, నన్ను నిర్మలుణ్ణి చెయ్యమ్మా అన్నాడు ఆయన. ఇంకా గంగలో స్నానం చేసి తను నిర్మలత్వం పొందాలని అంటే ఆ తల్లి అంది, తప్పకుండానయ్యా, నీకు అభిషేకము గూరిచి వీక చనెద శివుని తలకు వేగ ననగబల్ వ్యాకులితుడంగగు మునినవలోకించి శివుండనియే నిలువుమని గంగన్. ఆవిడంది, నువ్వు కోరుకున్నట్లుగా ఇక్కడొక్కసారి నేను ఆగుతాను, నీటి రూపంలో నీ తల మీద పడతాను. అంటే నీకు గంగా స్నానం అయిపోయింది కదా, నువ్వు నిర్మలుడు అయిపోయినట్టే కదా, ఇంకేం కావాలి, నువ్వేమడిగావు, నన్ను నిర్మలుణ్ణి చేయమన్నావు, నేను ఒక్కసారి నీ తల మీద పడతాను, అభిషేకం అయిపోతుంది. కాబట్టి గంగా స్నానం అయిపోయింది. నీకు స్నానం అవుతుందని లేదా ఆవిడ, నీకు అభిషేకం అవుతుందండి, అయిపోతుంది. కాబట్టి నీవు కోరుకున్నట్టు పోనీ గంగా స్నానం అయిపోయింది కదా, నేను వెంటనే మళ్ళీ శివుడి తల మీదకి ఎక్కేస్తాను, ఇంకొక మారు భూమి మీద ప్రవహించను. ఒక్కసారి ప్రవహించినందుకు ఎంతమంది వచ్చి స్నానాలు చేసి పాపాలు వదులుతున్నారో చూస్తున్నాను, మళ్ళీ ఇంకో పాయ వద్దు బాబోయ్, మళ్ళీ తల మీదకి వెళ్ళిపోతాను అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను అది కాదు కదమ్మా అడిగింది, లోకానికి అంతటికీ సుభిక్షం కావాలమ్మా, నువ్వు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. అంటే ఆవిడంది అటు ఇటు చూసి, ఈ మాట వినేటట్టు లేడు, ఈయనకి వరం ఇచ్చినవాడు మా శంకరుడేమో భోళాశంకరుడు, ఈయనేమో కుదరదంటాడు ఎలాగోనని, ఈయన కుదరదు గంగా నువ్వు ప్రవహించనే లోపల మనమేమో నియమం పెట్టేస్తే గొడవ వదిలిపోతుందని శంకరుడి వంక చూసింది. ఏమన్నా ఆయన తప్పకుండా ప్రవహించమంటున్నాడు, నేను ప్రవహిస్తాను, మీరు లింగ రూపంలో ఇక్కడ వెలియండి, మీరు ఇక్కడ లింగ రూపంలో ఉండండి, నేను ఇక్కడి నుంచి ప్రవహిస్తాను, ప్రవహించి వెడతాను. 33 కోట్ల మంది దేవతలు కూడా నా ప్రవాహం ఎటు వెడుతుందో ఉండాలి అంటే ఆయన అన్నాడు, తప్పకుండా అలాగే ఉంటాను గంగా అన్నాడు. ఆయన ఎంత భక్తవ శంకరుడో ఆయన చూడండి, తప్పకుండా ఉంటాను లింగ రూపంలో ఉండాలి. దేవతలందరూ పరుగు పరుగుని వచ్చి మన్ని కూడా ఉండమంటాడో ఏమిటో, భీమహ నిన్ననే కదా విన్నాం, ఆయన శాసనం కాదనకూడదు. వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మ 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 మాకు మాత్రం ఒక ఎగ్జామ్షన్ ఇయ్యమ్మా, ఏడాదికి ఓ రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం, 2 పుష్కరాలు వచ్చినప్పుడు ఏడాది అంతా ఉంటాం, 365 రోజులు ఇక్కడే కూర్చుని ఉండమని మాత్రం నియమం పెట్టకమ్మా, మమ్మల్ని వదిలే, అందరి బదులు మహానుభావుడు పరబ్రహ్మం పరమశివుడు ఉంటున్నాడు కదా తల్లి లింగ రూపంలో, మమ్మల్ని వదిలేయమ్మా అన్నారు. సరే, పుష్కరాల్లో వచ్చి ఏడాది ఉండండి, సంవత్సరానికి ఓ రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి, అలాగే కూర్చుంటా ఉన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఆ గౌతముని పేరు మీద పెడుతున్నటువంటి గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారయా, ఇదిగో ఈ గౌతమి ప్రవహిస్తుంది అన్నారు. ఇప్పుడు స్వామి త్రయంబకుడు అన్న పేరుతో అక్కడ వెలిశాడు. మిగిలినటువంటి లింగాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది, ఇక్కడ వెలిసినటువంటి శివలింగానికి త్రయంబక లింగము అని పేరు. అలా ఎందుకంటారో తెలుసా అండి, ఇది పరమశివుని యొక్క అపారమైన కారుణ్యాన్ని, ఆయన సౌలభ్యాన్ని తెలియచేస్తుంది.